మంచిదమ్మా. అందరం కూడా మరి భయముతో వణుకుతో మన హృదయాన్ని తెరుచుకుని చెవులు దేవుని వైపు పెట్టి వాక్యం శ్రద్ధగా విందాం. విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుందాం, నెవరు వేసుకుందాం, ప్రభుకి లోబడి జీవిద్దాం, ప్రభుతో ప్రయాణం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన ఆదివారము ఏ ఆదివారం? వాక్యం కాదు, ఏ ఆదివారము? ఏ ఆదివారము? పోయిన ఆదివారము అమ్మా, ఈస్టర్ ఆదివారం. లేదు లేదు, లోపలికి. ఈస్టర్ ఆదివారం కదా. ఈస్టరు అంటే అమ్మా, ఈస్టరు అంటే యేసయ్య చనిపోయి 3 దినములు సమాధిలో ఉండి తిరిగి లేచిన రోజు, పునరుద్ధానము దినము కదా ఈస్టరు అంటాం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన లేచారు కాబట్టి మనల్ని కూడా లేపారు. హల్లెలూయా. ప్రభు లేచాడు కాబట్టి మనల్ని కూడా లేపాడు. దాన్ని బట్టి దేవాది దేవుడికి వందనాలు చెల్లిద్దాం. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. మళ్ళీ చెప్తున్నాను, వచ్చే వారం నుంచి 10:30కే రావాలి. ఎందుకంటే సమయము మనకి సరిపోవట్లేదు. కాబట్టి వస్తాకి మనం సిద్ధపడదాం. మంచిది. మత్తయి సువార్త భయంకరంగా ఉన్న ఎండలు కాబట్టి సమయాన్ని జ్ఞాపకం చేసుకుని రావాలని దేవుడి పేరిట మనవి చేస్తున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 28. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళింది. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి కానీ కొందరు సందేహించారు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? వారమంతా కూడా మనలో లోక ఆలోచనలు, లోక తలంపులు, ఆశలు, కోరికలు, కళ్ళు పాపం చేసి, నోరు పాపం చేసింది, మన కాళ్ళు కూడా పాపం చేసి ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చామేమో. ఒకవేళ సరి చేసుకుందాం, హృదయాన్ని సిద్ధపరచుకుని ప్రభా నాతో మాట్లాడండి, మాట్లాడి నన్ను సరి చేయండి అని అడుగుదామమ్మ. ఊరికినే వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఒకటి విడిచిపెట్టాలి, ఒకటి పొందుకోవాలి. ఒకటి పాపం విడిచిపెట్టాలి, లోకం విడిచిపెట్టాలి. రెండోది పొందుకుంటాం. ప్రభు వాక్యంను పొందుకుందాం. అయ్యా మీకు వందనాలు దేవా, పరిశుద్ధుడా మీ స్తోత్రం, గొప్ప దేవుడా, మంచి దేవుడా మీ స్తోత్రములు ప్రభా. ఈ పునరుద్ధాన దినం నాయన ఇచ్చినందుకు మీ స్తోత్రం. నెలలో ఆఖరుగా నాయన వారం ఇచ్చారు, మీ స్తోత్రములు ప్రభా. నాయన మంచి దేవుడు, గొప్ప దేవుడు ప్రభా, మీ స్తోత్రం. యేసయ్య పాటల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందుకున్నారు. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అమూలమైన సమయం ఇది, అమూలమైన సమయం ఇది ప్రభా, మీ స్తోత్రములు ప్రభా. అయా పరిశుద్ధమైన మాటలు, జీవపు మాటలు నాయన మీరు తీసుకుని వచ్చినందుకు మీకు వందనాలు. లోకానికి దిగి వచ్చి తీసుకొచ్చినందుకు మీ స్తోత్రాలు నాయన. నా నోట మీ మాట పెట్టి ప్రభా మీరే నాలో ఉండి మాట్లాడమని మమ్మల్ని బలపరచమని త్వరగా రానయ్యున్న నజరేయుడైన యేసునామములో అయా వట్టి పాత్రను, మట్టి పాత్రను నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ శిలువ చాటున నన్ను దాచి ఉంచి మీరే మాతో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ మనము ఇందాక చెప్పుకున్నాం ఏమని, పోయిన ఆదివారం ఏ ఆదివారం అని చెప్పుకున్నాం? ఈస్టర్ ఆదివారం. అంటే ఈస్టర్ ఆదివారం అంటే ప్రభువు సమాధిలో వచ్చి లేచిన దినము ఈస్టర్. తర్వాత మరి లేచిన తర్వాత ప్రభు ఏం చేశారో మనం ఇక్కడ ఈ వారం జ్ఞాపకం చేసుకున్నాం. ఈస్టర్ తోటి అయిపోయిందా ఏమా? ఈస్టర్ తోటి అయిపోయిందా? లేదు, అయిపోలేదు. స్టార్ట్ అయింది. హల్లెలూయా. మళ్ళీ స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి? ఈస్టర్ నుంచి. ఆ ప్రభు పుట్టేశాడు, లేచాడు, మనం ఈస్టర్ పండుగ చేసేసుకున్నాం, అయిపోయింది, ఓకే. ఇక లోకంలో మనము ఇష్టంగా ఉందాం, మన ఇష్టానుసారంగా జీవిద్దాం.
చెల్లిద్దాం అనుకుంటానికి వీల్లేదు. అది మళ్ళీ ఆరంభం మన జీవితంలో. హల్లెలూయా. ఆరంభం. ప్రభు ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రభు ఏం చేస్తున్నాడంట? మళ్ళీ కూడా మనకి బోధించటానికి, మనకి కనపడటానికి, మనకి తెలియచేయటానికి, మనం ఏం చేయాలో కూడా చెప్పటానికి ప్రభు మళ్ళీ ఆయన చనిపోయి లేచిన తర్వాత ఒకటేసారి ఆరోహణమై వెళ్ళిపోలేదండి. అర్థమైందా? 40 రోజులు శిష్యుల మధ్యలో, ప్రజల మధ్యలో గొప్ప కార్యాలు చేస్తూ, స్వస్థతలు జరిగిస్తూ, సూచక క్రియలు చేస్తూ అందరికీ కూడా కనపరుచుకొని, అంటే నేను లేచాను అని కనపరుచుకుంటున్నారంట ప్రభు. ఎన్ని రోజులు ఉన్నారు? 40 రోజులు మన మధ్యలో ఉన్నట్టు ఇక్కడ వాక్యం మనకు తేటగా తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 40 రోజుల తర్వాత అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ తండ్రి దగ్గరికి ఆరోహణమై వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమల దేవుని బిడ్డరా, ఇక్కడ మనం 16 చదువుకుంటే 28, 16 చదువుకుంటుంటే ఏమన్నాడు? చదవండి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన కొండకి వెళ్ళారు. ఏమి నిర్ణయించాడు ప్రభు? 11 మంది శిష్యులకు ఏమి నిర్ణయించాడు? అందరూ తలలు పైకి ఎత్తి వినాలి, తలలు దించుకోవద్దు. వింటాకి హృదయాలు ఎలా ఉండాలి తెలుసా? వేగిలు పడిపోవాలి. వేగిలు పడటం అంటే తొందర పడిపోవటం. ప్రభు నాతో ఏం మాట్లాడతారు ఈరోజు? వాక్యంతో నన్ను సరి చేస్తాడు ప్రభు, శుద్ధి చేస్తాడు ప్రభు. ఆ రాజ్యానికి నన్ను సిద్ధపరుస్తాడు. ఈ లోకం నాది కాదు. లోకము మనదా? ఏమా చెప్పండి, లోకము మనదా? ఇక్కడే నివాసం ఉంటామా? లేదు. ఒక దినము వెళ్ళిపోవాలి. అందుకే ఏం చేయాలి? వేగిల పడాలి, తొందరపడాలి, ప్రయాసపడాలి. వేగిల పడటం దేనికి? వాక్యం వినటానికి. తొందరపడాలి దేనికి? సిద్ధపడటానికి. అర్థమవుతుందా? ప్రయాసపడాలి ఎందుకు? ఆ రాజ్యమును స్వతంత్రించుకుంటానికి, చేరటానికి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఎక్కడైనా నిర్లక్ష్యంగా ఉండి లోక సంబంధమైన వాటిని హృదయంలో పెట్టుకుని పరుగులెత్తితే విడవబడవలసిన రోజు ఒకటి వస్తుందని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 11 మందికి కూడా ఏం తెలియజేశారంట ప్రభు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? గలీలులో ఉన్న కొండకి. ఆ కొండ మీద ఏముందంట? ఒక మేడ గది ఉంది. ఏముందండి? ఒక మేడ గది ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పినట్టు వాళ్ళు చేశారా లేదా? 11 మంది శిశువులు చేశారు. మరి ఆ శిశువుల తర్వాత మనం ఉన్నామా లేదా? 2వ స్థానంలో ఉన్నామా లేదా? ఉన్నామా లేదా? నోరిప్పాలి. ఉన్నప్పుడు 11 మంది విని చేసిన పని ఏంటి? ప్రతిదీ విన్నారు, ప్రతిదీ అనుసరించారు, నడుచుకున్నారు. వాళ్ళు ఏం చేశారు? లోకాన్ని తల్లకిందులు చేశారు. హల్లెలూయా. లోకాన్ని తల్లకిందులు చేశారు. సువార్త ప్రకటించారు, బాప్తిసాలు ఇచ్చారు, రక్షణలోకి నడిపించారు, ఎన్నో కార్యాలు చేశారు ఆ 11 మంది కూడా. మరి మనకి కూడా చెప్తున్నాడు కదా, మనం ఏం చేస్తున్నాం? ఈ రోజున మనం ఒకనన్నా మనకు ఇచ్చిన రక్షణ గురించి అన్న చెప్పామా? మనం ఎలా మారామో చెప్పామా? మన జీవితాలు ఎలా మార్పు చెందినాయో చెప్పామా? ఒకళ్ళని చర్చికి నడిపించామా? మనం ఏం చేసాం? మనం ప్రశ్నించుకుందాం ఈ రోజున. రేపు ప్రభు అడుగుతాడు, తీర్పులో అడుగుతాడు, ఏం చేశారు నా కోసం? మీరు లోకంలో మిమ్మల్ని ఉంచారు కదా, ఏం చేశారు నా కోసం? ఏ పని చేశారు? ఎక్కడ సాక్షిగా ఉన్నారు? లోక సంబంధులుగానే ఉన్నారా, లేకపోతే నా పని ఏమన్నా చేశారా అని ప్రభు అడుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది గ్రహించిన మనము కూడా, నేను కూడా నా ప్రభు కోసము పని చేయాలి, సాక్షిగా ఉండాలి అని మనము వేగిల పడాలని దేవుడి పేరట మనము చేస్తున్నాను. ఏం చేశారంటే అన్నాడు అక్కడికి వెళ్ళి చాలండి. కొండకు వెళ్ళారు వీళ్ళు. ఆయనను చూసిన నమ్మిన వాళ్ళు ఏం చేశారంటే మొక్కారు, అంటే
సాగిలపడి ఆయనకి నమస్కరించారు. సాగిలపడి నమస్కరించారు. కొందరైతే, వినండి జాగ్రత్తగా, కొందరైతే సందేహించారు, అంటే నమ్మలేదు. అర్థమవుతుందా ప్రేమన దేవుని బిడ్డరా? నమ్మలేదు. ఎవరిని నమ్మలేదు? ప్రభువుని నమ్మలేదు. ఈయన నిజంగా లేచాడా? సభ చేశారు కదా, ఈయన నిజంగా లేచాడా అని సందేహించారు. ప్రేమన దేవుని బిడ్డరా, ఇక్కడ కూర్చున్న మనం చిన్న మందమే, కొద్ది మందిమే ఉన్నాం. కానీ మనలో ఎంతమందిని నమ్మి ఆయనకి నమస్కరిస్తున్నాము, ఎంతమందిని నమ్మట్లేదు? మనం పరిశోధించుకుందాం, మన హృదయాన్ని పరిశోధించుకుందాం, పరీక్షించుకుందాం. ఆయన సజీవుడు అని నమ్ముతున్నామా, లేకపోతే ఇంకా మృతులలోనే ఉన్నాడని మరి అనుకుంటున్నామా? ఎలా ఉంది మన హృదయం? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలని మరి దేవుడి పేరట మనం చేస్తున్నాం. బిడ్డలారా, మనం సందేహించకూడదు అని దేవుడి పేరట మనం చేస్తున్నాం. సందేహించకూడదు. యేసయ్య లేచాడా లేదా, కొండ దగ్గర ఉన్నాడా లేదా అంటే ఏం చేయకూడదు? మనం ఏం చేయకూడదు? సందేహించకూడదు. అంటే అనుమానం పడదు, అపనమ్మకంగా ఉండకూడదు. అవునా, ఈయన యాకోబేనా? యాకోబు చచ్చిపోయాడు కదా, ఈయన యాకోబేనా, ఎట్లా చేశాడు అన్న ఆలోచన ఉండకూడదు. నీకు ఎప్పుడైతే అవిశ్వాసము, అవినమ్మకము ఉంటే కనుక నువ్వు దేవుణ్ణి చేరలేవు, దేవునితో సావాసం చేయలేవు, ఆయనని మొక్కలేవు, ఆఖరికి విడవబడతావు అన్నది వాక్యం చెప్తుంది. సంపూర్ణంగా నమ్మాలి ప్రభు, సంపూర్ణంగా నమ్మాలి. అప్పుడే మనం ప్రభుని వెంబడిస్తాము, ప్రభుతో కూడా ఆ రాజ్యం చేరుతాము. అందుకే అన్నాడు కదా, అది విశ్వాసం కాకుండా విశ్వాసం కలిగి ఉండని తోమాని గద్దించాడు ప్రభు. తోమాని గద్దించాడా లేదా? నీ గాయాలు చూడాలయ్యా నేను, ఇదిగో బండలో డొక్కల్లో పడిశారు, బండకు పోటు చూడాలి. ఏ విశ్వాసం ఉందంట? అవిశ్వాసి కాక విశ్వాసంగా జీవించు అని అక్కడ ఆయనను గద్దించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి కొంతమంది అయితే నమ్మలేదు ప్రభుని, కొంతమంది అయితే వెంటనే మొక్కారంట, వెంటనే సాగిలపడి నమస్కరించారు. వీళ్ళెవరు? దేవుని యందు భయభక్తులు కలిగి మారు మనసుతో ప్రభుని చూసిన వారు, రక్షణ పొందుకున్న వాళ్ళు కాబట్టి వెంటనే ఆయనకు మొక్కారండి. ఆ మనసు కలిగి ఉండాలి, ఆ సిద్ధపాటు మనకు కలిగి ఉండాలి. నమ్మని వాళ్ళు కొంతమంది ఉన్నారంట, కొన్ని నమ్మని వాళ్ళు. జాగ్రత్త ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము నిర్లక్ష్యంగా ఉంటున్నామా? దేవుడి మాటకు లోపడట్లేదా? ఆయన చెప్పింది చేయట్లేదా? అవిశ్వాసంగా ఉన్నామా? ఎలా ఉన్నాం ఈ రోజున? దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది కాబట్టి మనం సిద్ధపడాలి అని దేవుడి పేరట మనం చేస్తున్నాం. సిద్ధపాటు, ప్రార్థన, విశ్వాసము, ఆరాధన, వాక్యము, ఇవి కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాల్లో గొప్ప కార్యం చేయటమే కాదు, కానీ ఆయన రెండో రాకడలో రాజుగా వస్తున్నప్పుడు నిన్ను నన్ను అందరినీ ఎవరైతే సిద్ధపడి పరిశుద్ధంగా ఉండి ఎదురు చూస్తారో వాళ్ళు ఆయనతో కూడా ఎత్తబడతారని వాక్యం చెప్తుంది. ఇంకేమంటున్నాడు? సందేహించి అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతుందో వాటన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమస్తం వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. చూసారా ఏం చెప్తున్నాడు ప్రభు? నేను మీకు ఏమేమైతే చెప్పి ఉన్నానో జాగ్రత్తగా వినండి, విని దాన్ని గ్రహించి గైకొని నేను చెప్పింది ఏంటి చెయ్యండి. ఏం చెప్పాడు? సమస్త జనుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని ఏం చేయండి? సువార్త ప్రకటించి వాళ్ళకి బాప్తిసం ఇచ్చి
గమనించండి, వాళ్ళకి బాప్తిసం ఇచ్చి ఎక్కడి వరకు వెళ్ళమంటున్నాడు? మళ్ళీ భూదిగంతముల వరకు మీరు వెళ్ళండి అని అక్కడ, మరి ఇక్కడ అంటే ఆ మాటలేదు కానీ భూదిగంతముల వరకు వెళ్ళండి, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా సదాకాలం మీతో కూడా ఉన్నానని ఏమంటాడు? ఎప్పుడు వరకు ఉంటాడంట? సదాకాలం. అంటే ప్రభు రెండో రాకడలో వస్తున్నారు కదా, అప్పుడు వరకు ప్రభు మనతో ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు వరకు మనతో ఉంటాడు, మనల్ని కాపాడతాడు, మనల్ని రక్షిస్తాడు, మనకు తోడుగా ఉంటాడు, మన కష్ట సుఖాలు చూస్తాడు, మన కన్నీరు తుడుస్తాడు. ప్రతి విషయంలో ప్రభు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ప్రభు మనకి కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభుని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా జీవించాలా? ఎలా ఉండాలి? సదాకాలం నీతో ఉన్నాను అంటే, ఉంటాను అన్నాడు అంటే, ఏ కన్న తల్లిదండ్రులు ఉండరు, అన్నదమ్ములు ఉండరు, అక్క చెల్లెలు ఉండరు, భర్త ఉండడు, భార్య ఉండదు, పిల్లలు కూడా ఉండరండి. సదాకాలం ఉండేది ఎవరు అంటే మనల్ని సృష్టించిన తండ్రి, రక్షించిన యేసయ్య, మనం ఆదరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు మనల్ని కాపాడుతాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు వెళ్ళి ఏం చేయమన్నాడు? వాళ్ళందరికీ కూడా బాప్తిసాలు ఇవ్వండి. ఎవరి నామంలో ఇవ్వాలంట? యేసయ్య నామంలో బాప్తిసాలు ఇవ్వండి అని మరి ప్రభు చెప్పాడు. వాళ్ళు ప్రభు ఏమేమితో చెప్పారు అవన్నీ కూడా చేస్తున్నారు. మనకి చెప్పాడు, మనం కూడా చేస్తున్నాం. అయితే మన శనివారం తెల్లారి గుడ్ ఫ్రైడే ఈస్టర్ అనగా మరి శనివారము బేబీ బాప్తిసం తీసుకుంటాం జరిగింది. మన దేవుని బిడ్డ చాలా బాప్తిసం తీసుకుంది అంటే ఎవరికి తెలియదు కదా, అందుకు ఈరోజు చెప్తున్నాను. బాప్తిసం తీసుకుని మరి బేబీ ఎలా ఉండాలి అంటే ప్రభుని వెంబడిస్తూ, ప్రభు మాట వింటూ, ప్రభు మార్గంలో నడిచేదానిగా, లోకంలో మరి పాపంలో లోక మనుషుల మాటల్లో పడిపోకుండా దేవుడి మాటలు వింటూ మరి ముందుకు సాగిపోవాలని దేవుడి పేరిట మనం చేస్తున్నాను. తర్వాత ఇంకా పేరు విషయంలో నేను చెప్పాలని కొద్దిగా ప్రేరేపణ కలిగింది. ఇప్పుడు తల్లిదండ్రులు లోక సంబంధులుగా వాళ్ళు జన్మతా పాపులం. మనం జన్మతా పాపులమేనా? ఎట్లా వచ్చింది పాపం? ఏమా జన్మతా పాపులు మీరు ప్రభు అన్నాడు. ఇక్కడ మనుషులు చెప్పిన మాట కాదు ఇది, ప్రభు చెప్పిన మాట ఇది. అయితే జన్మతా పాపులుగా ఉన్న మనము ఆ పాపం ఎలా పోతుంది? పాప క్షమాపణ, బాప్తిసము, రక్షణతో మనలో ఉన్న పాపం పోతుంది. అయితే జన్మతా పుట్టిన మనకి ఆ తల్లిదండ్రులు ఏదో ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టేస్తారు కదా, ఇష్టం వచ్చిన పేర్లు పెడతారు. ఎందుకంటే వాళ్ళు కూడా లోక సంబంధులుగా ఉన్నారు కాబట్టి, వాళ్ళకి దేవుడు అంటే తెలియదు కాబట్టి, దేవుని మరి జీవగ్రంథంలోంచి ఈ బైబిల్లోంచి పెట్టాలి పేరు అని వాళ్ళకి తెలియక పాపము కదా, ఎలా మట్టి అలా పెట్టేసేవారు. అందరూ చచ్చి ఉన్నారు కాబట్టి. అయితే బాప్తిసం తీసుకున్నాక నూతనంగా జన్మిస్తాము కాబట్టి చూడండి, మీకు బాగా అర్థం కావాలి అంటే, పుట్టినప్పుడు మనం ఏం చేస్తాం? 21 రోజు ఏం చేస్తాం? తొట్టులో వేస్తాం. తొట్టులో వేసాక ఆ రోజు పేరు సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటారు, సిద్ధపరుచుకుంటారు తల్లిదండ్రులు కదా. పెట్టుకుని ఆ 21 రోజు మంచి పేరు పెట్టుకుంటారు. బిడ్డలకి పెట్టుకుంటారా? పెట్టుకోరా? పెడతారు కదా. అలాగే నూతనంగా ఎప్పుడైతే స్త్రీ కానీ పురుషుడు కానీ నూతనంగా మరి బాప్తిసం తీసుకుని పేరు కూడా పెట్టుకోవాలి. ఆ జన్మత పాపంలో ఉన్న పేరు మంచిదైతే పర్వాలేదు, బైబిల్లో అయితే పర్వాలేదు. లేదు అన్నుల పేర్లు, గ్రహంలో ఉన్న పేర్లు అవి ఉన్నప్పుడు ఏం చేయాలంటే, నూతనంగా జన్మించింది కాబట్టి పాతవి సాతాను గారి పేరు ఆ పేరు ఉండటానికి వీలు లేదన్నమాట. ఎప్పుడైతే మనం ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి
ప్రేమించారు కాబట్టి మన పేరు కూడా నూతనంగానే దేవునికి ఇష్టమైన పేరుగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మీ ఊరే ఊరు పేరు, మీ ఊరే ఊరు మార్కాపురం. అక్కడ చిన్న చిన్న గ్రామాలు ఊర్లు ఉన్నాయి కదా. అక్కడ పాస్టర్ బాప్తిసాలు ఇస్తాడు కానీ పేరు పెట్టాడు. బాప్తిసాలు ఇస్తాడు, పేరు పెట్టాడు. బాప్తిసాలు ఇస్తాడు కదా. నీకు పేరు పెట్టారా? నీ పేరేంటి ఇప్పుడు? కాసమ్మ. అంటే ఇప్పుడు మామూలుగా చూస్తే ఏమనుకుంటావు, ఈమె ఇంకా బాప్తిసము తీసుకోలేదేమో అని ఆలోచన వచ్చేస్తుంది. ఈమెకి ఆ పాస్టర్ గారు బైబిల్లోంచి పేరు చూసి పెడితే అదే దేవుని బిడ్డ బాప్తిసం తీసుకుంది, దేవుడు నిర్ణయించిన పేరే పెట్టుకుంది అని మనం అందరం కూడా పిలుస్తాం. కానీ ఇప్పుడు ఆమె కాసమ్మ ఉండేటప్పటికి ఈమె బాప్తిసం తీసుకుందని ఎవరు కూడా నమ్మరు. అయితే మరి బేబీ విషయంలో కూడా మరి పేరు మార్చాలి. ఎందుకంటే మరి బేబీ ఇంట్లో పిలుస్తారు. అసలు పేరు ఏం పేరమ్మా? వాళ్ళ నాన్న వాళ్ళ తాత పేరు, వాళ్ళ నాయనమ్మ పేరు. ఎవరు పేరమ్మా? మీ తాత పేరు అంటే దుర్గయ్య. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అన్నిల నుంచి వచ్చారు. దేవుడిని తెలుసుకోలేదు అప్పుడు వాళ్ళు. కాబట్టి వాళ్ళ పేరు పెట్టుకున్నారు. వాళ్ళు మనం తప్పు పట్టడానికి వీలు లేదు. వాళ్ళకి తెలియక అజ్ఞానంలో ఉన్నారు. యేసు ప్రభు అప్పటికి ఇంకా మరుగయ్యి ఉన్నారు కాబట్టి తెలియదు కాబట్టి ఆ పేర్లు పెట్టుకున్నారు. ఒకటి జ్ఞాపకం చేసుకున్నాం, వాళ్ళందరూ పితరులందరూ కూడా పాపం చేశారు, చీకట్లో ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏమేమో పెట్టుకున్నారంటే యేసు ప్రభు ఇంకా ఈ లోకానికి వచ్చి మనకి బయలుపరచబడలేదు కాబట్టి, ప్రభు ఇంకా మరుగై ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమేమో పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రభు మన మధ్యకి వచ్చారు, ప్రభు గురించి మనకు తెలుసు కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ పేర్లు తుడిచేసుకోవాలి. ఎప్పుడు తుడిచేసుకోవాలి? బాప్తిసం తీసుకున్న నీటిలోంచే తుడిచేసుకుని మన మంచి పేరు, దేవుడు బిడ్డ అని తెలుసుకునే పేరు, పిలిచే పేరు మనం పెట్టుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇది ఊరికినే పెట్టుకునే పేర్లు కాదండి. ఇప్పుడు చాలా మంది బాప్తిసం ఇచ్చాం. సునీత బాగుంది, కరుణమ్మ ఈ పేరు మేమే పెట్టాం. మీ పేరేంటి అసలు? అమ్మా కాంతమ్మ. అది బైబిల్లో పేరు కాదు కాబట్టి కరుణమ్మ అని పెట్టారు. అంటే వస్తుంది రెండిట్లో, అది జాయిన్ చేసి మేము కరుణమ్మ అని పెట్టాం. అమ్మ నీ పేరేంటిరా? అమ్మో వద్దులే, నేను పలుకును. అయితే అమ్మాయి పేరు ఏం పేరు పెట్టాను? అన్నమ్మ అని పెట్టాం. అర్థమవుతుందమ్మా? అంటే అది దాంట్లో చచ్చిపోయావు నువ్వు, నీటితో చచ్చిపోయిన పేరు, నీ పాపాలు చచ్చిపోయి కడగబడ్డాయి. ఇంకా మళ్ళీ అదే పేరు మీద ఉంటావా? ఉండటానికి వీలేదు. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే ఇంకొకసారి మనం అందరం కూడా తెలుసుకుంటాం. అర్థమవుతుందమ్మా? ఈమెకి తర్వాత సునీతకి పేరు అదైనా మార్చమ్మా, మారలేదు. సునీత నీ పేరు కదా. మరి ఎవరు ఇంకెవరికి ఇచ్చాం బాప్తిసం? నువ్వు తీసుకున్నావు. నీ పేరేం పేరు? అదే పేరు ఉంది, అందుకే ఉంచేసాము. మార్కమ్మ నీ పేరేం పేరు? పాతదేనా? మార్చానా? మార్చలేదు కదా. అట్లా మరి పేరు కూడా పేరు మార్చుకోవాలని మరి మేము చెప్పడం జరిగింది. మరి అమ్మాయికి మంచి బైబిల్లో పేరు చూసుకుని పేరు. కానీ ఈరోజు సర్టిఫికెట్ కూడా ఇద్దాం అనుకున్నాం. కానీ పేరేమందంటే మంచి పేరు నేను చూసుకున్నానయ్యా, మరి తర్వాత ఇద్దరు కానీ నాకు సర్టిఫికెట్ అని చెప్పింది. హల్లెలూయా. పరలోకంలో ఒక ఆత్మ చేరినప్పుడు దూతలు ఎంతో సంతోషపడతారు. తర్వాత జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు లెక్కించబడతాయి. హల్లెలూయా. ఏమని లెక్కించబడతాయి? దుర్గమ్మని లెక్కించబడుతుందా? లెక్కించబడదు. ఎప్పుడైతే సంఘంలో పాస్టర్ పేరు జీవ గ్రంథంలో ఉన్న పేరు పెడితే ఆ పేరు లెక్కించబడుతుంది. ఆ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఆ పేరుతోటే పిలుస్తారు. హల్లెలూయా. ఆ డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పేరుతోటే పిలుస్తారు. కాబట్టి బాప్తిసం తీసుకోవాలి. ఒకవేళ పేర్లు లోక సంబంధమైనవి, అపవాదగడ సంబంధమైన పేర్లు ఉంటే మనం మార్చుకోవాలి అని దేవుని వాక్యం. ఎందుకంటే మీ అందరికీ మళ్ళీ తెలియాలని
ఈరోజు ఈ మాట చెప్పడం జరిగింది. మంచిది ప్రియమైన దేవుని బిడ్డ. అపోస్తల కార్యము 2వ అధ్యాయము. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 35 నుంచి చదువు. 35 నుంచి చదువు. నీవు నా కుడి పార్శ్వమున కూర్చోవడమని ప్రభు నా ప్రభుత్వం చెప్పారు. మీరు శిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించారు. ఏమంటండి? మీరు శిలువ వేసిన కూర్చోవడమని ప్రభు నా ప్రభుత్వం చెప్పారు. మీరు శిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించారు. ప్రభుగాను క్రీస్తుగాను నియమించారు. ఎవరైనా? నేను శిలువ వేసిన యేసయ్య. హల్లెలూయా. ఎవరేసారు శిలువ? నేనే ఒప్పుకుంటున్నాను. నేనే వేశాను. నా పాపములు బట్టి, నా అపరాధములు బట్టి, నా మాటలు బట్టి, చూపులు బట్టి, నడవడిని బట్టి నేనే వేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన అపరాధములు దోషములు ఒప్పుకొని విడిచిపెడతామో కనికరపడతాడు. కొంతమంది చెప్పడానికి ఇష్టపడరు. అమ్మో పక్కోళ్ళు ఇంటే ఏమనుకుంటారో అయితే నువ్వు విడబడతావు. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతావో ప్రభు కనికరించి కృపలో నడిపిస్తాడు. లేదు విడవబడతావు. చెప్పుకోవద్దు, దాచేసుకోవాలి. ఎవరేసారు శిలువ ప్రభుని? అది నేనేసాను. మన పాపములు బట్టి ఆయన సిలువైపడ్డారు ప్రభు. చదవండి. ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. ఎవరంటండి? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. ప్రభు ఎవరు దేవుడై ఉన్నాడు? ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడు. ఆయన ప్రేమించి వాళ్ళలో ఇశ్రాయేల్లో పుట్టిన వాడు యేసయ్య. హల్లెలూయా. ఆ వంశంలో పుట్టాడు ప్రభు. అందుకే వాళ్ళకి తెలియాలి. ప్రతి విషయం వాళ్ళకి చెప్పాలి. ఏ విషయాలు? లోక సంబంధమైనవా? ఏమా పనికి వెళ్ళావా? ఎంత జీతం తెచ్చుకున్నావు? ఈరోజు ఎంత పని అయింది? రేపు ఎంత పని అవుతుంది? ఎన్ని లక్షలు సంపాదించుకున్నావు? ఎన్ని కోట్లు సంపాదించుకున్నావు? పొలం కొనుక్కున్నావా? స్థలం కొనుక్కున్నావా? బంగారం కొనుక్కున్నావా? వెండి సంపాదించుకున్నావా? భూములు సంపాదించుకున్నావు? కాదు ప్రేమని దేవుడు. అవన్నీ ఈ లోక సంబంధమైనవి. ఆఖరికి మనం కట్టుకున్న ఈ వస్త్రములు కూడా మన సొత్తు కాదు. మనం కన్ను మూసిన క్షణమే వస్త్రాలు కూడా మన నుంచి దూరం చేసేస్తారు. లోక సంబంధమైనవి మనలో ఉండటానికి వీలు లేదు. ఉన్నట్టు ప్రేమను దేవుని బిడ్డలారా, మరి ఏ విషయాలు చెప్పాడండి ఇక్కడ? చదవండి. ఏ విషయాలు చెప్పాడు? వారి మాట విని ఏమంటండి? ఎప్పుడైతే పౌలు గారు ఒకసారి పేతురు గారు చెప్పిన మాటలు విని ఆ ప్రజలందరూ కూడా హృదయంలో నొచ్చుకున్నారు. నొచ్చుకుంటామంటే బాధపడ్డారు. ఏం పడ్డారండి? బాధపడ్డారు. అయ్యో, ఆ ప్రభుని సిలివేసింది నేనేనా? నాకు తెలీదు వేసినట్టు. నేను కాదు, యూదులు వేసాడు అనుకుంటున్నాను, లేక నా పక్కన వేసాడు అనుకుంటున్నాను. నేను అని ఇప్పుడే నాకు తెలిసింది. హల్లెలూయా. ప్రతిదీ మనం గ్రహించాలి. ఎవరో చేశారులే, నేను కాదులే అని ఎప్పుడైతే కాదులే అని ఎప్పుడైతే అనుకుంటామో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కనికరము పొందుకోము. ప్రభువు ఏ పాపం చేశాడని సిలువైపడ్డాడు? ఏ పాపం చేశాడని ఆ శ్రమలన్నీ అనుభవించారు ఆయన? చెప్పండి అమ్మా. చేశాడా పాపం? మరి ఎందుకు సిలువ అనిపించాడు? శ్రమలు ఎందుకు అనిపించాడు ఆయన? కానీ ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు అయి ఉన్న దేవుడు నా పాపములన్నీ కూడా మోసుకుంటూ వెళ్తాకు సిగ్గుపడలేదు. ఒప్పుకున్నాడు. మన స్థానం ఆయన తీసుకున్నాడు. ఆయన స్థానం
సంబంధమైన వాటిని వెతకొద్దు. ఏమున్నాయి వెతకొద్దు, నువ్వు వెతకొద్దు. మరి దేని వెతకమన్నాడు? పైన వాటినే వెతుకు అన్నాడు. కాబట్టి ప్రేమని దేవుడులారా, ఇశ్రాయేలు ప్రజలకి చెప్తున్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజల్లోనే మనం కూడా ఉన్నాం కాబట్టి ప్రతి మాట వినాలి, ప్రభు మాట. ఇప్పుడు ఇక్కడ వినేసి ఎన్నోసార్లు అన్నాను ఈ సంఘంలో, నేను ఏమని కుక్క దులిపేసుకున్నట్టు దులిపేసుకుని వెళ్ళిపోతున్నాను. ఏంటది? వాక్యము. వాక్యము విడిచిపెట్టేస్తున్నాం. హృదయంలో వరకు చేరట్లేదు, అది నాటబడట్లేదు, ఫలించట్లేదు. అంటే కారణం ఏంటి అంటే మనం ఇక్కడి నుంచే ఏం చేస్తున్నాం? విడిచిపెట్టేస్తున్నాం. కాదు ప్రేమైన దేవుని బిడ్డ, విడిచిపెడితే విడవబడతాం. వాక్యం వినకుండా విడిచిపెడితే విడవబడతాం, నరకానికి పోతాం. అందుకే విడవబడకూడదు. ఏం చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకి? ఏం చెప్పాడు? చదవండి. ఎలా వచ్చారంటారు? వాళ్ళ హృదయం ఏమైందంట? వాళ్ళ హృదయంలో నచ్చుకొని బాధపడ్డారు. అయ్యో నాకు చెప్తున్నాడు, ఆయన చెప్పే మాట నేను వినాలి, ఆయన ఏం చెప్తున్నారో నేను వినాలి అని ఎప్పుడైతే మన హృదయాలు ఆశతో ఎదురు చూస్తామో మంచి అయితేనే సంతోషిస్తాం, చెడు అయితే హృదయం నొచ్చుకోవాలి. ఏదో పక్కోడు ఏదో అన్నాడని నొచ్చుకుంటాం కాదు, ఆమె ఏదో అన్నాడని నొచ్చుకొని గొడవకి వెళ్తాం కాదు. ప్రభు ఏం చెప్పాడు ఇది, అప్పుడు వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నారు. ప్రభు చెప్పిన మాటకి వాళ్ళు నొచ్చుకున్నారు. అదే నేను తప్పు చేస్తున్నానే, నేను పాపం చేస్తున్నానని నొచ్చుకోవాలి. కానీ ఎవరో పక్కింటోళ్ళు పక్కింటోళ్ళు ఎవరో బంధువులు ఏదో అన్నారని నొచ్చుకోకూడదు. మనకు ప్రయోజనం లేదు ఆ మాటల వల్ల. ఏమవుతుంది? అవునా ప్రయోజనమా మనకి? ఆ మాటల వల్ల ప్రయోజనమా? ఆ మాటలు మీద గొడవకి వెళ్తాం ప్రయోజనమా? కొట్లాడతాం ప్రయోజనమా? కాదు. దేవుడు ఏం చెప్తున్నాడో వింటే మనకు ప్రయోజనం. కానీ ఏమా సరి చేసుకుంటాము మనకు ప్రయోజనం. కానీ ఎవరో లోకంలో అదన్నారు ఇదన్నారని నొచ్చుకుంటాము, ప్రయోజనం ఏమీ లేదు. ఇక్కడ మీరు హృదయంలో నొచ్చుకొని ఇక్కడ పేతురు గారిని అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు? మేము ఏం చేయాలి? చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రజలందరూ కూడా విన్న మాటలు ఏమన్నారు? మీరు సిలువ వేసిన ప్రభువు అన్న మాటకు వాళ్ళు నొచ్చుకున్నారు. నొచ్చుకుని అంటున్నారు పేతురు గారి దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారు? ఏం చేయమంటారు అంటే, నేను తెలుసుకున్నాను నేను పాపిడని, నేను తెలుసుకున్నాను అపరాధిని, నేను తెలుసుకున్నాను సిలువేసింది నేనే అని తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి అయ్యా, నేను సరి చేసుకుంటాను, నేను శుద్ధి చేసుకుంటాను, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు విడుస్తాను. ఏం చేయమంటారు? మన మనసు అలాగే ఉండాలి. ఇవి అంచెదినాలు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఏదో వచ్చామో ఒక గంట కూర్చుని వెళ్ళిపోయి కాదు, అలా ఉండటానికి వీలు లేదు. దేవునితో సహవాసం, దేవునితో నడవటం, సరి చేసుకుంటే మన హృదయాన్ని ప్రతి వారం ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ మాటలు బట్టి మనం సరి చేసుకుని హృదయంలో భద్రపరచుకునే ప్రభుతో ప్రయాణం చేయాలి. హల్లెలూయా. ప్రభుతో ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్తుంది? ఏమా ఎక్కడికి తీసుకెళ్తుంది? పరలోకమునకు. మనసుతో ప్రయాణం చేస్తే భర్తే కానివ్వండి, భార్య కానివ్వండి, లేదా బిడ్డలే కానివ్వండి, వాళ్ళతో ప్రయాణం చేయొద్దు. ప్రేమల దేవుని బిడ్డ. ఎవరితో ప్రయాణం చేయాలి మనము? యేసయ్యతో ప్రయాణం చేయాలంటే మనకి ఒక మందిరం ఇచ్చాడు, పరిశుద్ధమైన మందిరం, ఆరాధించే మందిరం. ఆ మందిరానికి సమయానికి రావాలి, ప్రభు మాటలు విని ఆయనతో ప్రయాణం చేయాలి. పేతురు గారిని వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా ఏం చేయమంటారయ్యా? ఇప్పుడు చెప్పండి అయ్యా, పాపులుగా ఉన్నామయ్యా, నిన్నటి వరకు ఆయన సిరివేశామయ్యా, వాళ్ళని చంపేశానయ్యా నేను, చెప్పండి ఇప్పుడు చెప్పండి అని అడిగేవారుగా మనం ఉండాలి. ఏం చేయాలంట? సరే ఏం చేయాలి అని హృదయం నలగొట్టి, అమ్మ కొంచెం కళ్ళతో నీళ్ళు
5.5 సంవత్సరాల నుండి మీకు బోధించినప్పుడు మీరు వినలేదు, నేను ఇప్పుడు చెప్పను అంటాడా ప్రభు? అన్నాడండి. అన్నాడు, నువ్వు ఎప్పుడు వచ్చినా, ఎప్పుడు పాపములు విడిచిపెట్టి పాదాల దగ్గరికి వస్తే ఎప్పుడు కూడా మనం తోసాడండి, గెంటి వేయడండి. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనోళ్ళు అనుకున్న వాళ్ళు గెంటేస్తారు, మనల్ని పట్టించుకోరు, మనం హేళన చేస్తారు, నవ్వుతారు. కానీ ప్రభు ఏమన్నాడు? నాకు మనం మత్తయి సువార్తలో చదువుకున్నాం. ఏమన్నాడు? సదాకాలము, సదాకాలం మీతో కూడా. చూసారా? ఆ ధైర్యం చాలు మనకి, ఆ విశ్వాసం చాలు. నా ప్రభు నాకు తోడున్నాడు. భర్త చచ్చిపోయాడా? మరి ప్రభు ఉన్నాడు అంటే చచ్చిపోమని కాదు చెప్తున్నాడు మాట. భార్య చచ్చిపోయిందా? భర్త కూడా ఎవరి మీద ఆధారపడాలి, ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? నా ప్రభు ఉన్నాడు. నా భార్య వెళ్ళిపోయింది కదా, ఆ వెనకాల నేను కూడా వెళ్ళిపోతాను అన్న విశ్వాసము దేంట్లో ఉండాలి? ప్రార్థనలో, వాక్యంలో, వాక్యమును వెంబడించే విషయంలో మన విశ్వాసంగా ఉండాలి. హల్లెలూయా. ఏం చేయమన్నాడు? మీరు మారు మనసు పొందండి, తర్వాత పాపాలు ఒప్పుకోండి, తర్వాత ప్రతి ఒక్కరు కూడా యేసు నామములో మీరు బాప్తిసం తీసుకోండి. మరి బాప్తిసం ఎందుకు? బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? చెప్పండి, చెప్పండి. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? ఏమా? ఇప్పటి నుంచి ఇక ఒక్కగా నడిచే మొన్నటి వరకు. హల్లెలూయా. మనం బాప్తిసం తీసుకోకముందు మనం అందరం కూడా వంకర మార్గాలు, ఇట్లా ఇట్లా ఇట్లా, ఏంటి హృదయము నిలకడ లేదు, స్టాండర్డ్ లేదు. ఎటు వెళ్తున్నామో మనకు తెలీదు, ఎట్లెట్లనో వెళ్ళిపోయామేమేమో చేసేసాం. ఇప్పుడు ప్రభు మనకి మార్గము సరళం చేశాడు. హల్లెలూయా. దేని వల్ల? బాప్తిసం వల్ల మార్గము సరళం చేశాడు. నీకు ఒక మార్గం ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఆయన మరణించిన తర్వాత. పోయిన వారం విన్నామా? మరణించిన తర్వాత మరి తెర ఏమైంది? రెండుగా పైనుంచి కిందకి చీల్చబడ్డది. అంటే తలుపులు రెండు కూడా తెరవబడ్డాయి. ఎక్కడికి? ఆ పరలోక రాజ్యమున. పరలోక రాజ్యమునకు మార్గము సరళం చేశాడు ఆయన మరణంతో. హల్లెలూయా. ఆయన మరణించిన తర్వాత మనకు ఒక మార్గము సరళం చేశాడు ప్రభు. ఈ మార్గంలోకి మనం వెళ్ళాలి అంటే ఏం కావాలి? మొదటి మెట్టు ఏంటి? మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిసము, ప్రభు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ పరిశుద్ధాత్మ వరముతో మనము ఆయననే వెంబడించాలి. కానీ మళ్ళీ ఒక్క దారిలోకి వెళ్ళకూడదు. అర్థమవుతుందా? సహోదరుడా, సహోదరి, నాతో, నీతో, మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగి చూసావో, మళ్ళీ లోకంలో ఉన్న పాపాలు గుర్తొచ్చినాయా? నీకు ఆ ఘనతలు, గొప్పలు గుర్తొచ్చినాయా? ఆస్తులు, అంతస్తులు గుర్తొచ్చినాయా? నువ్వు పతనము స్టార్ట్ అవుతుందని గుర్తు చేసుకోవాలి. నీ పతనము స్టార్ట్ అవుతుందని గుర్తు చేసుకోవాలి. భయము కావాలి మనకి. మనం భయపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి? ఆయన శిలువలో కాచి రక్తముతో నీకు నిన్నేం చేసుకున్నాడు? రక్షించుకున్నాడు కదా. మళ్ళీ నువ్వు లోకాల్లోకి వెళ్తానంటే మళ్ళీ రెండోసారి క్షమిస్తాడా? ఒకసారి క్షమించేశాడు, నీకు రక్షణ ఇచ్చేశాడు. నా మార్గంలో నడువు కుమార్తెని రెండుగా చీల్చేశాడు. తెరని అటే వెళ్ళు, కానీ ఇటు వెళ్ళకిందా. అర్థమైందా మీకు? ఎటు వెళ్ళాలి ఇప్పుడు? ఎటు వెళ్ళాలమ్మా? నువ్వు బాప్తిసం తీసుకున్నావా? ఇప్పుడు ఎటు వెళ్తున్నావు? ఎలా ఉంది నీ మార్గం? అది ప్రభు చూపించిన మార్గంలోనే వెళ్ళాలి. ఏదో బాప్తిసం తీసేసుకున్నాంలే, కొన్ని రోజులే ఆ బాప్తిసం, కొన్ని రోజులే రక్షణ లేదు అనుకుంటాం. లేదు. ఎప్పుడు వరకు? యుగాలు ఉండాలి. ప్రభు రెండో రాకడలో వచ్చి నిన్ను తీసుకెళ్లే వరకు నీ రక్షణ నువ్వేం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఎన్ని కష్టాలన్నా రాని, ఎన్ని ఇబ్బందులన్నా రాని, కానీ ప్రభు చేయి మాత్రం విడిచిపెట్టద్దు. నీ భర్త చేయి విడిచిపెట్టాయి ఏం కాదు, ప్రభు ఉన్నాడు, పట్టుకుంటాడు. నీ బిడ్డలు చేయి విడిచిపెట్టాయి ఏం కాదు. లోకంలో ఉన్న వాళ్ళందరూ చేయి విడిచిపెట్టాలి ఏం కాదు.
కాదు, కానీ ఆ ప్రభు చేతిలోంచి చెయ్యి మనము తీయటానికి వీల్లేదు. మన దేవుని బిడ్డలారా, ఒకవేళ మన పాపముతో మన అపరాధముతో ఒకవేళ చెయ్యి తీసేస్తే మనకు మిగిలేది ఏంటో తెలుసా? నరకం. అక్కడ అగ్ని ఆరదు, నువ్వు చావదు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, కొద్ది మందిగా ఉన్నాం, మనం చిన్న మందిగా ఉన్నాం. ఈ కొద్ది మంది ప్రభు రాకడలో సిద్ధపడి ఆ ప్రభుతో కూడా మనము బుద్ధి గల్ల కనికల వలె వెళ్ళాలన్నదే మనం అందరం కూడా ఆశించాలని దేవుడి కన్నాడు. మనం చేస్తూ చదవండి ఏమంటున్నాడు? అప్పుడు ఆ మాటకు లోబడ్డారా లేదా వాళ్ళు? పరిశుద్ధాత్మ వరం పొందుటకు వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు మన యొద్దకు పిలిచిన వాళ్ళందరికీ చెందునని వారితో చెప్పారు. చాలండి. ఇప్పుడు మనసు పొందితే బాప్తిసం తీసుకుంటే ప్రభు నామంలో మనము రక్షణ పొందుకుంటే మనకే కాదట, మన ఇంటి వారికి, మన బంధువులకి, మన దూరస్తులందరికీ కూడా ఈ వాగ్దానము మనం కలిగి ఉంటాం. మన బాప్తిసం తీసుకుంటేనే కాదు, సరిపోదు. ఆ బాప్తిసాన్ని మనం బలపరుచుకుంటా ఉండాలి. దేనివల్ల? వాగ్దానం, ప్రార్థన ద్వారా. మన ఇంట్లో ఇంకా ఎవరైనా రక్షణ పొందుకోలేదా? ఎవరైనా ఇంకా బాప్తిసం తీసుకోలేదా? ఇంకా లోకంలోనే ఉన్నారా? తాగుబోతులుగా ఉన్నారా? తిరుగుబోతులుగా ఉన్నారా? మాట వినట్లేదా? ప్రార్థన చేయి. ఎందుకంటే రక్తం ఇచ్చాడు నీకు, నాకు ఊరికినే ఇవ్వలేదు. నేను బాప్తిసం తీసుకున్నాను చెప్పుకుంటా కాదు, నీ వెనకాల వాళ్ళని నువ్వు తీసుకుని ముందుకు తీసుకుని రావటానికి, వాళ్ళ కోసం కన్నీళ్లు దాచడానికి, రోదన చేయటానికి. తర్వాత ఇంకేమన్నాడండి? చదవండి. అనేక విధములైన ఆకలితో సాక్షి ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని చాలని ఏమంటండి? అనేక విషయాలు చెప్పారు పాత్రులు గారు, ఎవరు? పేతురు గారు చెప్పి ఈ తరములో మూర్ఖులున్నారు. ఏమండి? ఈ తరములో మూర్ఖులున్నారు. ఈ మూర్ఖ తరము వారిలాగా మీరు ఉండటానికి వీలు లేదు. మిమ్మల్ని కొనుక్కున్నాను, నేను వెల పెట్టి మిమ్మల్ని కొనుక్కున్నాను. అది చేతుల్లో నిన్ను చెక్కుకున్నాను, నిన్ను చూస్తున్నాను ప్రతి క్షణం. నేను ఎందుకు? నా సొత్తు అని, నా పనిముట్టు అని, నాకే సొత్తు కాబట్టి నేను నిన్ను చూస్తున్నాను. కాబట్టి ఈ తరంలో ఎవరున్నారు? మూర్ఖులు ఉన్నారు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా భయంకరంగా పాపం విస్తరించింది, బలత్కారంతో నిన్ను విస్తరించింది. మరి ముఖ్యంగా మరి మగ పిల్లలు కాదు కానీ ఆడపిల్లలు ఎంత భయంకరంగా మరి తెగించి భయం లేకుండా, భక్తి లేకుండా పాపంలో మరి పతనమైపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీలే, ఎవరి బిడ్డలే ఎక్కువగా పాపంలో పతనమైపోతున్నారు. కాబట్టి ఈ అంచె దినాల్లో మనమున్నాం, ఈ దేవుని రాకడ దినాల్లో మనమున్నాం. కాబట్టి ప్రభువుని వెంబడించేవారుగా ఉండాలి. కానీ చెడు సావాసాలు, లోక సంబంధమైన సావాసాలు, లోక తలంపులు, ఆలోచనలు మనం ప్రతి ప్రార్థనలో, వాక్యంలో కొట్టేసుకోవాలి, వదిలేసుకోవాలి, విడిచిపెట్టేసేసి ప్రభుని వెంబడించాలి. అనేక విషయాలు పేతురు గారు చెప్పి ఏమంటున్నారు? ఈ తరం వారిలాగా మీరు ఉండటానికి వీలు లేదు. అంతేనా? ఉండాలా? ఉండద్దా? ఏమా? ఉండద్దు. ఈ తరంలో ఉన్నవాళ్ళు చీకట్లో ఉన్నారు, పాపంలో ఉన్నారు, పత్రమైపోతున్నారు, నరకానికి దగ్గరగా ఉన్నారు. తాగుడు, వ్యభిచారము, జూదము, మోసము, అన్యాయము, స్వార్థము, అసూయ, వాత్సల్యతనము, నీ పొరుగు వారిని ప్రేమించవు, ఇంకా దేవుడినే ప్రేమిస్తావు. ఈ పాపాలన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి నువ్వు ఏం చేయాలి? ఈ చెవుతో వినపడతాయి కదా నీకు, ఏం చేయాలి? ఇలాగే పెట్టుకుని నేను కూడా వెళ్తా అని అనుకుంటే నువ్వు కూడా విడపడతావు. లేదు, ఈ చెవుతో విడిచిపెట్టేసాయి. విన్నవన్నీ ఏం చేయాలి? ఈ చెవుతో విడిచిపెట్టేసి ప్రభు మాటకే మనము విధేయత కలిగి ఉండాలి. మనం విని ఆయనని వెంబడించే వారంగా ఉండాలి. ఇంకేమంటున్నాడు? కాబట్టి ఏమంటండి? కాబట్టి ఆయన వాక్యము విన్నవాళ్ళు జాగ్రత్త. ఈ రోజు
వింటున్న వారందరూ కూడా ఏం తీసుకున్నారంట? బాప్తిసం తీసుకున్నారు. విన్న వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. మొదటగా పేతురు గారు చెప్తున్న వాక్యం విన్నారు. విని ఏం చేశారంట? బాప్తిసం తీసుకున్నారు. చూసారా ఎంతమంది ఏంటండి? 3,000 మంది ప్రభువులోకి చేర్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసం అంటే ఏంటి? లోకంలో, పాపంలో, అపవాదుగాడి సావాసంలో, అపవాదుగాడి నడకలో నడిచిన నిన్ను అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు మందిరంలోకి. హల్లెలూయా, హల్లెలూయా. చేర్చబడ్డారు అంటే లోకంలోంచి, చీకటిలోంచి, పాపం నుంచి పరిశుద్ధుడైన ప్రభు దగ్గరికి రావటమే చేర్చబడటం. ఈ రోజు నేను అడుగుతున్నాను, ఎంతమంది మారు మనసు పొంది మనం చేర్చబడుతున్నాం? ప్రభువుని వెంబడిస్తున్నాం, ప్రభు మాట వింటున్నాం. చేర్చబడాలి. వింటున్నారు వాక్యం. దయచేసి అపవాది గారికి అప్పచెప్పకండి, బయటకు వెళ్ళిపోయారు. అప్ప చెప్పావా వాడు నిన్ను క్యాచ్ చేస్తాడు, పట్టుకుంటాడు, విడిచిపెట్టాడు. ఎక్కడ తీసుకెళ్తాడు? ఎక్కడ తీసుకెళ్తాడండి? అర్థమవుతుందా? విడిచిపెట్టడానికి వీల్లేదు. నీకు ఎన్నన్నా రాని సమస్యలు ఎలాగన్నా ఉండు. లోకంలో నీకు తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు, ఉండటానికి బిల్లు లేకపోయినా పర్వాలేదు, కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రభుని మాత్రం విడిచిపెట్టదు. హల్లెలూయా. ప్రభుని మాత్రం విడిచిపెట్టడానికి వీలు లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, విడిచిపెట్టావో నరకము తప్పదు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, మనం అందరం కూడా ప్రభుని వెంబడించే వారుగా మార్గం సరళం చేశాడు. ఆయన లేచి ఏం చేశాడు? ఈస్టర్ రోజున ప్రభు లేచి ఏం చేశాడు? మార్గము సరళం చేశాడు. నేను ఒక 5 నిమిషం కూర్చోడు. హల్లెలూయా. మార్గము సరళం చేశారు ప్రభు. ఆయన ఊరికినే చనిపోయి లెక్కలేదు, మన కోసము మనకి మార్గం సరళం చేయటం వేశారు. దయచేసి ఇంకా నిర్లక్ష్యంగా ఉండకండి, ఇంకా కూడా కార్యాపన చేయకండి, సమయం వ్యర్థం చేయకండి. ప్రభు మాటలు హృదయంలోకి చేర్చుకుందాం. ఇంకొక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. లూకాసు వార్త చూడండి. చాలా లేట్ అయిపోతుంది ప్రియమైన దేవుని బిడ్డరా. మరి ఫాస్ట్ 12 అయిపోయిన తర్వాత నాకు ఇస్తున్నాడు, సరిపోవట్లేదు నాకు సమయం. అందుకే మీరు 10:30 రావాలి. లూకాసు వార్త 24 నుంచి మొదటి నుంచి చదవండి. త్వరగా చదివేస్తే 24 మొదటి నుంచి. లూకాసు వార్త ఏ రోజు అంటే అది చెప్పండి. ఆదివారం అంటే మన పనికెళ్ళేది ఆ రోజా? లోకంలో ఎంజాయ్ చేసే రోజా? జాగ్రత్త, జాగ్రత్త ప్రేమన దేవుని బిడ్డరా. భయము కలగాలి, మనలో వణుకు కలగాలి. అర్థమవుతుందా? ఆదివారము పునరుద్ధాన దినం అంటే ప్రభుదా దినం. ప్రభు నొక్కి ఒక నుంచి చెప్పాడు లేదా మాట? ఏమని చెప్పాడు? పునరుద్ధాన దినము నాది. ఆదివారం దినమున పెందల కాడే లేచారు. హల్లెలూయా. పెందల కాడే లేచారు. మనమైతే 6 రోజులు పెందల కాడే లేపుస్తాం. అవునా కదా? నేను చెప్తే అబద్ధమా? నిజమే కదా? 7వ రోజు మాత్రం అర్థమా? ఆదివారం ఎప్పుడు లేపుస్తారు మీరు? ఏమా చెప్పు. 6:30 లేస్తావు నువ్వు. 8 కాదు. మనం నేర్చుకున్నాం, ప్రభు నేర్పిస్తున్నాడు. మనం తప్పుతాం చేయడం కాదు, సాధ్యం చేస్తాం. కానీ ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోవాలి, సరి చేసుకుని నడుచుకోవాలి. చదవండి, కంటిన్యూ చేయండి అయ్యా. ఏమంటాడు? పాపం వాళ్ళు ఏమేమి తీసుకుని వెళ్ళారు? తీసుకుని పెద్ద కాడ లేసి 5 గంటల సమయంలో తెల్లవారుతుండగా చీకటిగా ఉన్నప్పుడు మరి వెళ్ళారు. కానీ పాపం ఆ బిడ్డలకి ఏం ఎదురైంది?
సమాధి చూశారు. తర్వాత యేసు దేవుని వారికి కనబడలేదు. కనబడలేదు. ఇందులో గురించి అందరూ వచ్చి ఇందులో గురించి ఇందులో గురించి వారికి ఏమీ వదలలేదు. ఉండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి వద్ద నిలబడి వారు భయపడి ముఖములను నేర మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు. చాలండి, చాలా తలలు పెట్టేస్తాను, అందరూ తలలు పెట్టేస్తారు. మేమన్నా దేవుని బిడ్డరా, స్త్రీలందరూ కూడా పెద్దకాడ వేసారు. ఆదివారం రోజున సుగంధ ద్రవ్యాలు తీసుకున్నారు, సమాధి దగ్గరికి వెళ్ళారు. కానీ సమాధి ఖాళీగా ఉంది. అక్కడ వాళ్ళు కలవరపడ్డారు, మరి తొందరపడ్డారు. ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారేమో, ఎవరు తీసుకుపోయారేమో అని వాళ్ళు కంగారు పడుతున్నారు. కానీ అక్కడ వాళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకున్నాం ఒక ఇద్దరిని అక్కడ వాళ్ళు ఉండటం చూశారు. వీళ్ళని చూసి ఆయన అంటున్నాడు కదా, అమ్మా మీరు ఆయనను వెతుకుతున్నారు కానీ ఆయన ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ వెతుకుతున్నాం మనం? మృతులలో వెతుకుతున్నాం మనం, సమాధిలో వెతుకుతున్నాం మనం. ప్రేమల దేవుని బిడ్డరా, మృతులలో వెతకండి, సమాధిలో వెతకండి. ఎందుకంటే ఆయన సమాధిలో లేడు, సమాధిలో లేడు, ఆయన లేచే ఉన్నాడు. ఎప్పుడో లేచిపోయాడు. మీకు చెప్పినట్టుగా ఆయన ఎప్పుడు లేచిపోయాడు? ఆదివారము తెల్లవారుతుండగానే ఆయన లేచిపోయాడు. మీరేం చేశారు? మనమందరం ఏం చేసాం? అజ్ఞానముతో ఆ సంగతి మర్చిపోయి ఎక్కడ వెతుకుతున్నాము? సమాధుల్లో వెతుకుతున్నాం. ఇంకా ఆయన సమాధుల్లోనే ఉండిపోయాడేమో. లేదు ప్రేమ, ఆయన శరీరాన్ని శుక్రవారం 3 గంటలకి పాత పెట్టేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు? శుక్రవారము 3 గంటలకి యేసయ్య శరీరాన్ని పాతి పెట్టేశారు. హల్లెలూయా. పాతి పెట్టేస్తే సమాధిలోనే ప్రభు ఉన్నారు అనుకుంటున్నారు ఈ 11 మంది శిష్యులు. వీళ్ళ భయంతో మేడ గదిలో దాక్కున్నారు వీళ్ళు 11 మంది. కానీ స్త్రీలు ధైర్యం చేసుకుని ప్రభు ఆదివారం గడుపున తినం కదా, వెళ్ళి సుగంధ ద్రవ్యంతో ఆయనని మనము ఆరాధిద్దాము, ప్రార్థించేద్దాము అని వచ్చారు. కానీ ఆయన అక్కడ లేడుకున్నాడా? మన దేవుని బిడ్డరా, మనం నమ్మవలసింది, విశ్వసించింది ఏంటో తెలుసా? ఆయన సమాధిలో లేడు, ఆయన సజీవుడై లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సజీవుడై లేచి ఉన్నాడమ్మా, లేచి ఉన్నాడు. చెప్పండి. అయితే ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడి. ఏమంటే ఎప్పుడు ఆయన గలిలయలో ఉన్నప్పుడు పాపులైన మనుషుల చేతికి అప్పగించబడ్డాడు. ఏమంటే పాపులైన మనుషుల చేతులకి ఆయన అప్పగించి ఉన్నాడు. మనం ఎవరము? అందరం పాపిస్తోడు. మనం కొడుకుని తల్లి అంటది, ఒరే పాపిస్తోడా, పనికి మాలోడా, పనికి మాలోడా అని తల్లి తిడుతుంటారు. కాదు, మనమే ఆ పాపిస్తోడు. ఎవరమంట? మనమే. ఏం చేశామంట? ఆయనని సిలువ వేసి వారితో నేను జ్ఞాపకం చేసుకోండి. మీకు వెళ్ళేటప్పుడు ఆయన చనిపోయి లేచినప్పుడు చెప్పాడు, మీకు నేను పాతి పెట్టబడుతుంది నా శరీరము, నేను 3వ దినం లెగుస్తాను, లేచి మీ మధ్యకి మళ్ళీ వస్తాను అని చెప్పిన మాట మర్చిపోయారు. మనం కూడా ఈస్టర్ రోజున మర్చిపోయి ఈస్టర్ పండుగ చర్చికి వెళ్ళము, ఆయన మహిమపరచడానికి వెళ్ళము. చాలా మందిని చూశాను నేను. చాలా మంది ఈస్టర్ రోజు కూడా ఇళ్లలోనే ఉంటారు. పోయిన వారం ఎంతమంది రాలేదు, ఎంతమంది వచ్చారు?
చేస్తున్నాను. ఆయన సమాధిలోంచి లేచాడని సంతోషముతో, ఆనందంతో, ఉల్లాసముతో పరుగున రావాలా వద్దా మనం? 11 మంది ఈయన కూడా రాలేదండి. ఈయన కూడా శిష్యులు కూడా రాలేదు. ఆ వార్త చెప్పింది ఎవరు? ప్రభువా చదవండి త్వరగా. వార్త తెచ్చింది ఎవరు? వీళ్ళకి 11 మందికి. అప్పుడు ఆ. వారి మాటలు జ్ఞాపకం చేసుకుని ఆ. సమాధి వద్దకు తిరిగి ఆ. వెళ్ళి సంగతులన్నీ ఆ. 11 శిష్యులందరూ తగ్గిన వారందరికీ తెలియజేశారు. ఈ సంగతులు అపోస్తలులకు చెప్పిన వారి అనగా అపోస్తలులకు చెప్పిన వాడు మగ్దలేని మరియయు, మహాలియు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడ్డాయి. వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడ్డాయి. చాలు, ఈ రోజు లేట్ అవుతుంది. ఓకే, అయితే ఈ రోజు కొంచెం ఉండండి. ఈ రోజు బేబీ బాప్టిజం తీసుకుంది కాబట్టి మన ఈస్టర్ రోజు ఇక్కడికి రాలేదు కాబట్టి ఈ రోజు మరి కృతజ్ఞతగా ఆమె బాప్టిజం తీసుకుంది కాబట్టి అల్పాహారం ఇవ్వాలని ఆశపడ్డది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. మీరేమి త్వరపడకండి. వచ్చేసియా మరి వెళ్ళండి, టైం అయిపోతుంది కదా, మీరు తొందరగా తీసుకురండి. కాబట్టి ఈ స్త్రీలు వెళ్ళి ఏం చేశారంటే అండి, వాళ్ళకి చెప్పారు. ఎవరికి? 11 మంది శిష్యులకి చెప్పారు. అప్పుడు బుక్కులు వేశాడు. ఎవరు? పేతురు గారు. అమ్మో, అందరిలో కంటే నువ్వు రాయలాంటి వాడు అన్నాడు ప్రభు నన్ను. ప్రభుని నేను వెంబడించాను మనకనంతా కూడా, ఇప్పుడేంటి నేను మర్చిపోయి కూర్చున్నాను ఇక్కడ అన్న భయముతో పరుగున లేచి పరిగెత్తాడు. ఎక్కడికి? ఆ భయం ఉండాలి. ఎక్కడ పరిగెత్తాడు? ఆ 10 మంది పరిగెత్తలేదండి, పేతురు గారు ఒక్కడే పరిగెత్తాడు. వెళ్ళి చూస్తే ఏమున్నాయంట తెలుసా? నార బట్టలు ఉన్నాయి కానీ ప్రభు అక్కడ లేడు కదా. ప్రభు సాతాన్ని జయించిన వాడు, మరణాన్ని జయించిన వాడు, మరణ ముళ్ళుని విరిచిన వాడు ప్రభు. సజీవుడైన యేసయ్య సమాధిలో ఎందుకుంటాడండి? మన పిచ్చితనం కాకపోతే, ఎర్రుతనం కాకపోతే ఆయన సమాధిలో ఎందుకుంటాడు? ఈ పిచ్చోళ్ళు ఎక్కడ వెతుకుతున్నారంటే మరి వాళ్ళు వెతకొచ్చేటప్పుడు మనం ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతకాలి? మన హృదయంలో ఎత్తుకోవాలి. ఎక్కడ ఉంటాడు ప్రభు? ఎక్కడ ఉంటానని చెప్పాడు? హృదయంలో. మీరు నాకు స్థానం ఇస్తే, నాకు సమయం ఇస్తే, నన్ను చేర్చుకుంటే మీ హృదయంలో నేను ఉంటాను అన్నాడు. మరి ఎక్కడికి చేర్చుకోవాలి? చేర్చుకోవాలి కదా. మరి ప్రభు మన హృదయంలోకి రావాలి అంటే మన హృదయం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి అంటే ఈ హృదయంలో ఉన్న ఆలోచనలు, పాపము, చేదైన వేర్లు, పనికి రాని వేర్లు, ఇవన్నీ కూడా చీకటి అన్నది మనలో ఉండకుండా ఈ హృదయం అంతా కూడా ప్రతిరోజు కడగబడాలి. ప్రతిరోజు ఏం చేయబడాలి? కడగబడాలి. చదువుకుంటున్నావా? కొనుక్కుంటున్నావా? కోపం ఉందా? పాపం ఉందా నీలో? స్వార్థం ఉందా? అసూయ ఉందా? లోకం ఉందా? ఏముంది నీలో? ఆశలు ఉన్నాయా? కోరికలు ఉన్నాయా? ఇవన్నీ ఇక్కడ ఉంటే ప్రభు నీ హృదయంలోకి వస్తాడా? రాడు. ఆయన రాడు. కాబట్టి ఏం చేసుకోవాలి ఆయన రావాలంటే? ప్రార్థనతో రోజు కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. అయ్యా కడుక్కున్నాను, శుద్ధి చేసుకున్నాను, ఒప్పుకున్నాను, విడిచిపెట్టేశాను నాలో ఉన్నవన్నీ. మీరు రండి ప్రభు. ఎవరిని అడగాలి? మీరు రండి అని మనం ప్రభుని ఆహ్వానించాలి. ఇంకేమంటున్నాడు అసలు? పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకుపోయి భూమి చూడగా నారబట్టలు మాత్రమే పొడిగా కనపడింది. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాడు. ఏమంటండి? పరిగెత్తుకు వెళ్ళాడు, చూశాడు. ఏమున్నాయంటండి? నార బట్టలు ఉన్నాయి. ఆశ్చర్యపడి
చేసేది ఏమీ లేక వెనక్కి తిరిగి వచ్చేసాడు. చదవండి, కంటిన్యూ చేయాలి. ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేము నాకు ఆమడ దూరం గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులను గురించి ఒకరితో ఒకరు సంభాషించుకుంటారు. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే రోజు ప్రభు మరి సమాధి చేయబడ్డ తర్వాత ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు విశ్వాసులు ఏం చేస్తున్నారంటే మళ్ళీ వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోతారు. వాళ్ళ గ్రామం ఏదంటే ఎమ్మాయి అనబడే గ్రామం నుంచి వచ్చారు వాళ్ళిద్దరు. ఎక్కడికి వచ్చారు? యెరూషలేమునకు వచ్చారు. అక్కడ ఎవరు సమాధి చేయబడ్డారు? ప్రభుని సమాధి చేశారు. మరి మనము సావుకి వెళ్ళామనుకోండి, ఎవరు సావు కన్నా వచ్చేస్తామా? అక్కడే ఉంటాము, వచ్చేస్తాం కదా. సాయంత్రం లేట్ అయినా వచ్చేస్తాం మన ఇంటికి. మనం వస్తూ వస్తూ ఎవరి గురించి మాట్లాడుకుంటాం? ఎవరి గురించి మాట్లాడుకుంటాం? చనిపోయిన మనిషి గురించి మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడుకుంటాం? ఆడి మీద ప్రేమ ఉంటే మంచిగానే మాట్లాడుకుంటాం, ఆడు మనకి ఇష్టమైతే మంచిగానే మాట్లాడుకుంటాం. లేదు, వాడి మీద కోపం ఉంది, ఆమె మీద మనకు అసూయ ఉంది, లేకపోతే కపటంతో ఉంది మన హృదయం మన మీద, బాగా సచ్చింది, బాగా సచ్చింది, సావాల్సింది. ఏమంటామండి? బాగా సచ్చింది, సావాల్సింది. దేవుడు చూతలేదా? దేవుడికి తెలియదా? అట్లా చేసింది, ఇట్లా చేసింది, అప్పుడు నాకు అట్లా అన్నది, నన్ను ఇప్పుడు ఇట్లా అన్నది, బాగా సచ్చింది. మన ఏంటి? ముచ్చట. అది దారమ్మట వెళ్ళేటప్పుడు ముచ్చట. అర్థమవుతుందండి. కానీ ఏమైనా దేవుడు ఇట్లా ఇంకొకటి మీకు చెప్తున్నాను నేను, వాళ్ళు ఎలాగ మరణించినా తీర్పు తీర్చడానికి మనకు అధికారము, హక్కు లేదు. వాళ్ళ గురించి మాట్లాడద్దు. మంచోడైనా మాట్లాడద్దు, చెడ్డోడైనా మాట్లాడద్దు. తీర్పు తీర్చేది ప్రభు. పాపంలో చనిపోయారా? నరకం ఎదురుగా ఉంది, సిద్ధంగా ఉంది, అందులోకి వెళ్తారు అని ప్రభు చెప్పాడు. నేను చెప్పట్లేదు, ప్రభు చెప్పాడు. లేదు, మంచోడా నీతిగా జీవించారా అందులో ఒక రాజ్యానికి వాళ్ళని పంపిస్తాడు. కానీ నువ్వు నేను వాళ్ళ గురించి మాట్లాడటానికి వీలు లేదు. ఎవరైనా ఎలాగైనా చచ్చిపోయి మనకొద్దు. వాళ్ళ గురించి ఏం చేయాలి? జాలి పడాలి. వెళ్ళండి, మీకు దగ్గరోడా లేకపోతే మీ దూరస్తులా, మీ ఇంటి పక్కోడా వెళ్ళి చూడండి. అమ్మో నేను చూడండి, అమ్మో నాకు భయం, అమ్మో రేపు సాగు, నేను సాగునా రేపు? ఏమండి, మనం చచ్చిపోతామా లేదా? పెళ్ళికి వెళ్ళకపోయినా పర్వాలేదు, అర్థమవుతుందా? పెళ్ళికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఫంక్షన్లకు వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ దుఃఖపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని మరి ప్రసంగిలో ప్రభు రాశాడు. దుఃఖపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళంట ఓదార్చాలంట. అమ్మ పోలేమ్మా, అందరం వెళ్ళిపోవలసిన వాళ్ళమే, ఇవాళ అతను రేపు మనం అని వాళ్ళ దుఃఖాన్ని మనం తీసేసేవాళ్ళుగా, సహాయం చేసేవాళ్ళుగా. మన పక్కన వాళ్ళు అనుకోండి, టీ పట్టుకెళ్ళివ్వండి, లేదా నీకు కలిగిందా కొంచెం అన్నం వండి పట్టుకెళ్ళి, ఇది మంచి పని చెయ్యాలి. కానీ మన వాళ్ళ గురించి మాట్లాడటానికి వీలు లేదు. ప్రేమన్న దేవుని బిడ్డ వాళ్ళ గురించి మాట్లాడుకునే మరి తీర్పు తీర్చమని ప్రభు మనకి చెప్పలేదు. ఒకవేళ అలా చేస్తే శాపగ్రస్తులు అవుతాం మనం కదా. అయితే వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు చదవండి, ఇప్పుడు చదవండి. జరిగిన ఈ సంగతుల గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండెను. వారు సంభాషించుచు ఆలోచించుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచి. చాలండి, యేసయ్య ఎక్కడున్నాడు ఆ టైంలో చెప్పాలి అందరూ. ఎక్కడున్నాడు ప్రభు? వాళ్ళ పక్కనే ఉన్నారు, లేదండి, వారితో రాకముందు, వారితో రాకముందు ప్రభు ఎక్కడున్నాడు? హల్లెలూయా. ఎక్కడున్నాడు? ఆయన శరీరము శుక్రవారం 3 గంటలకు పాతి పెట్టబడ్డది అని చెప్పాను కదా ఇందాక. మరి వీళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు? చాలా జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోవాలి. శుక్రవారము సమాధి అయిపోయింది ప్రభుది, వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈ ఇద్దరు సహోదరులు ఇద్దరు, లేకపోతే
మరి శిష్యులు వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు. అప్పుడు వచ్చిన ముచ్చట ఇది, అప్పుడు వచ్చిన మాటలు ఇవి. అంటే ప్రభువుని సమాధి చేసి 1 గంట అయిందో అరగంట అయిందో. ఆమడ దూరం, ఆమడంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఆమడ దూరం జర్నీ పూట జర్నీ పూట 1 గంట 3 గంటలు. 6 గంటలు బయలుదేరు. అంటే 3 గంటలకి ప్రభుని సమాధి చేశారు. ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ప్రయాణమై వెళ్తున్న 1 గంట టైం అయింది అనుకుందాం. 1 గంట అయింది ప్రభుని సమాధి చేసి. అంటే 4 గంటలకు బయలుదేరారు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా వెళ్తున్నప్పుడు ఎవరు వెనకాల వెళ్ళిపోయారంట? చాలు. వీళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఎవరి గురించి మాట్లాడారు? ఎవరి గురించి? యేసయ్య గురించి మాట్లాడుతూ వెళ్ళారు కాబట్టి యేసయ్య వాళ్ళతో మధ్యకి వచ్చాడు. యేసయ్య గురించి మాట్లాడారు కాబట్టి యేసయ్య వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళిద్దరూ ఆ పట్టణానికి, ఆ గ్రామానికి వెళ్తూ ప్రభు గురించి వాళ్ళ ముచ్చటించుకుంటూ వెళ్తున్నారు. ఆయన వాళ్ళ మధ్యలో ఉన్నాడు అని మనం వింటున్నాం. ప్రేమన్న దేవుని బిడ్డరా, మన మాటను బట్టి, మన ఆలోచనలు బట్టి, మన క్రియలను బట్టి మనతో ఉంటాడు ప్రభు. హల్లెలూయా. మన ఆలోచనలు, మన మాట తీరు, మన క్రియలు, మన స్వభావము, మాటలు లోక సంబంధిగా ఉంటే మన మంచిగా ప్రభు రాడు. నేర్చుకుందాం కదా. ప్రభు అన్నాడు ఏమని? నేను సదాకాలము మీతో ఉంటాను అంటే ఎప్పుడు అంటున్నాడు? మీరు నా బిడ్డలు కాబట్టి, మీరు నా రక్తంతో మిమ్మల్ని కడిగాను కాబట్టి, నా సొత్తు చేసుకున్నాను కాబట్టి మీతో నేను సదాకాలము ఉంటానన్నాడు. యుగ సమాప్తి వరకు కూడా ఉంటానన్నాడు. లేకపోతే లోకస్తులైతే ఉంటానన్నాడా? లోకస్తులైతే ఉంటానన్నాడా? లేడు. ప్రేమన్న దేవుని బిడ్డరా, ప్రేమన్న దేవుని బిడ్డరా, మరి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తే ఆయన మధ్యకి వెళ్ళాడు. ఇంకా ఎలా ఉందండి వాళ్ళ సంభాషణ? అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడింది. చూడండి, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సంగతి, మనం నేర్చుకోవాల్సిన సంగతి. వాళ్ళిద్దరూ వెళ్తున్నారు, ఆయన మధ్యలో ఆయన ఉన్నాడు. మధ్యలో ఆయన నడుస్తున్నాడని, ఒకవేళ మధ్యలో నడుస్తున్నారో ప్రభు, లేకపోతే వీళ్ళిద్దరి కంటే వెనకాల ఉన్నారో తెలియదు. మొత్తానికి వాళ్ళతో నడుస్తున్నాడు ప్రభు. కానీ ఇప్పుడు మన వెనకాల వచ్చిన మనిషి మనకు తెలుస్తుందా లేదా? ఎలా తెలుస్తుంది? ఆ విలికిడిని బట్టి తిరిగి చూస్తాం మనం కదా. ఎవరు వస్తున్నారు మన వెనకాల అని చూస్తాం. కానీ వాళ్ళు కూడా చూశారు, కానీ యేసయ్యని వాళ్ళు చూడలేదు. హల్లెలూయా. వెనక్కి తిరిగి చూసే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి వినికిడిగా వినపడలేదు. వెనకాల ఒక మనిషి నడుస్తున్నాడని కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకు? వాళ్ళ కళ్ళు ముయ్యబడ్డాయి. ఏమైపడ్డాయంటే ముయ్యబడ్డాయి. దేవుడు అంటే ప్రభుని వాళ్ళు చూడట్లేదు. ప్రభుని వాళ్ళు చూడట్లేదు. ప్రయాణమై వెళ్తానే ఉన్నారు. చాలా దూరం వెళ్ళిపోయారు. తర్వాత ఏమైందండి? ఆయన మీరు నడుచుచు ఒకరితో నొకరు చెప్పుకుంటున్న ఈ మాటలు ఏమని అడుగగా చాలా దూరం వెళ్ళిపోయారు. ప్రభు అని వాళ్ళకి తెలియదు. కనీసం ఒక మనిషి అని కూడా వాళ్ళకి తెలియదు. ప్రభువే ముద్రకించుకున్నాడు. హల్లెలూయా. ప్రభువే మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో నడవాలంటే, ప్రభువే మాట్లాడాలి మనతో అంటే మనం ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? ఎలా ఉంటే మనతో నడుస్తాడు? ఎలా ఉంటే మనతో మాట్లాడతాడు? హృదయం అంతా ప్రభు ఉండాలి. ప్రభు వాక్యం ఉండాలి. ప్రార్థన ఉండాలి. ఆరాధన ఉండాలి. ప్రేమించే మనసు ఉండాలి. జాలి కలిగిన మనసు ఉండాలి. తగ్గించుకునే మనసు ఉండాలి. ఓర్పు ఉండాలి. సహనం ఉండాలి.
అప్పుడు ఏం చేస్తాడంటే నడుస్తూ ఉంటాడు మనతో. నువ్వు ఒంటరిగా వెళ్తున్నావా, ఒక్కదాని వెళ్తున్నావా, నువ్వు భయపడద్దు నా కుమార్తె, ఎవరు నడుస్తారు నీతో? ఈ మార్గం అంతా కూడా ప్రభు ఉండి నడుస్తాడు. ప్రభు అడిగేస్తున్నారు వాళ్ళని, అయ్యా మీరు ఇందాక నుంచి వెళ్తున్నారు, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే ప్రభువు తెలియదా? ఏమండి, హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారో ప్రభువు తెలియదా? తెలుసు. వాళ్ళ నోట మట్టనే వినాలి అన్నది ప్రభు ఆశ, కోరిక. మన పట్ల కూడా అదే కలిగి ఉన్నాడు ప్రభు. మనము ఎలా ప్రార్థన చేస్తున్నాం, ఎలా ప్రభుని ఆరాధిస్తున్నాం, మన హృదయంలో ఎవరున్నారు? లోకముందా, మనుషులున్నారా, ప్రభు ఉన్నాడా? ఇవన్నీ కూడా చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు. వాళ్ళని అడిగాడు, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అప్పుడు ఎలా ఏం చెప్పారంటే వారు నిలిచి వారు అని వాడు యెరూషలేములో బస చేయించుకుని ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవెవడవో ఎరుగువా, ఎక్కడ వాడవో ఎక్కడవో ఎరుగువా, నువ్వు అక్కడవే ఎక్కవా, ఈ దినము అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడవే ఎక్కవా అని ఆయన అడిగాను. ఆయన ఏమని వారిని అడిగాను. ఆయన ఎరుగువా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసు కూర్చున్న సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తి గల ప్రవర్తయే ఉండేది. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేసిందో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుంటివి. ఇదే కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు అయ్యాయి. చాలండి. ప్రేమన్న దేవుడు కదా, ప్రభు నడిచాడు, వింటున్నాడు. ఆఖరికి ఈయనే ముద్రకించుకున్నాడు. ఏమంటారు? మేము ముద్రకించుకున్నాడు అంటాము సాధారణంగా. మా ఊరిలో మాట్లాడే మాటలు ముద్రకించుకున్నాడు, లేదా పలకరించాడు, మాట్లాడాడు, ఇట్లా మాట్లాడతాడు. మీరేమంటారు? కలగ చేసుకున్నాడు, అది కలగ చేసుకున్నాడు, ముద్రకించుకున్నాడు, మాట్లాడాడు. ఓకేనా? ఈ భాషలన్నీ కూడా ప్రభు మనకి ఇచ్చాడు. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క భాషలో మీరు ఉండండి అని ప్రభువే చెప్పాడు. కాబట్టి అనేక ప్రాంతాల్లో రకరకాల భాషలు ఉన్నాయి. ఆయన మరి కలగ చేసుకున్నాడు, ముద్రకించుకున్నాడు, మాట్లాడు. అయ్యా మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మీరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు అయ్యా అని వాళ్ళిద్దరిని అడిగినప్పుడు మరి వాళ్ళు ఏమన్నారు? దుఃఖాక్రాంతులయ్యారు. చూడండి, మన ఇంట్లో ఎవరన్నా కళ్ళు మూసారు, ఎవరన్నా మన బంధువులు లేదా పక్కింటోళ్ళు ఎవరన్నా వచ్చి ఆ సడన్గా వాళ్ళని చూసేటప్పటికి మనకేమొస్తుంది? హృదయంలోంచి దుఃఖము, వేదన, ఏడుపు, మరి కట్టలు చెంచుకుని మరి వస్తుంది. అమ్మా చూడండి, ఇలాగా కళ్ళు మూసింది లేదా కళ్ళు మూసాడు, చనిపోయాడని బాగా ఏడుస్తాము. ఎవరన్నా కాదు కదా, ఏడుస్తాం. అలాగే ప్రభుని ఎప్పుడైతే ప్రభు మాట్లాడాడు అప్పుడు వరకు ప్రభు అని తెలియదు సుమాలకి, వాళ్ళకి ప్రభు అని తెలియదు. వాళ్ళకి ఏడ్చి వాళ్ళు అంటున్నారు, అయ్యా లోకమంతా తెలుసు కదా ఈ రక్షణ గురించి, ఈ రక్షకుడు మరణించాడని తెలుసు కదా, శ్రమలు పడి చనిపోయాడని తెలుసు కదా, సిలువ వేయబడి చనిపోయాడని తెలుసు కదా, నీ ఒక్కడికే తెలీదా? ఏమడుగుతున్నారు వాళ్ళు యేసయ్యని? నీకు ఒక్కడికే తెలీదా అని
వాళ్ళు ఆయన అవి ఏమని అవి ఏంటి అని అడిగినప్పుడు నీకు ఒక్కడికే తెలియదు అంటున్నావు, అసలు ఏంటవి అని మళ్ళీ ప్రశ్నించాడు ఆయన. చూసారా? అంటే ప్రభు మనల్ని ప్రశ్నిస్తాడు, మనల్ని పరీక్షిస్తాడు. మన నుంచి ఏ వార్త వస్తుంది, ఏ మాట వస్తుంది తెలుసుకుంటాక అడుగుతాడు ఆయన. హల్లెలూయా. దానికి మనం సిద్ధపడాలి. వీళ్ళిద్దరూ సిద్ధపడి ఉన్నారు. ఏం చెప్తున్నారంట? చదవండి. అవేమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే ఏమంటండి? నజరేయుడైన అవి ఏంటి అని ప్రభు అడిగారు. అడిగినప్పుడు ఇవి నజరేయుడైన యేసును గురించే ఇది వార్త, ఇవి మేము ముచ్చటించుకునే మాటలు అని ఎవరికి చెప్తున్నారు? వీళ్ళిద్దరికి యేసయ్యకు చెప్తున్నారు వాళ్ళు. ఆయన దేవుని ఎదుటను ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియల్లోను క్రియల్లోను వాక్యంలోను శక్తిగల ఏంటి క్రియల్లో వాక్యంలో శక్తి గల ఉండెను. ఉండెను. ప్రవక్తై ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే శక్తివంతమైన ప్రవర్తగా ఆయన ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు మన ప్రధాన యాజకుడు అధికారులను ఆయనను ఎలాగో మరణ శిక్షకు ఆ, అప్పగించి సిలువేయించును. నీకు తెలియదా? నీకు తెలియదా? ఆయన మనకి ప్రధాన యాజకుడు. ఎవరైనా? యేసయ్య. ఆయన మనకు ప్రధాన యాజకుడు. కానీ ఈ లోకమంతా కూడా ఆయనని సిలువేసి చంపేశారు. నీకు తెలీదా అని ఈ రోజు నన్ను మనందరిని అడుగుతున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని అడుగుతున్నాడు, ఎలా ఉన్నాం మనం? మనం ఎలా ఉన్నాం? ఏమన్నా దేవుని బిడ్డ తెలుసుకోవాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. తెలుసుకోవాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. తెలుసుకుని ఆ ప్రకారంగా నడుచుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన దేవుని బిడ్డ ప్రభు చనిపోయి లేచిన తర్వాత ఇదంతా కూడా ముచ్చట. నేను మధ్యలో ఆపేస్తున్నాను, చాలా టైం అయిపోయింది కాబట్టి మనమందరం కూడా ప్రభు ఏం చెప్పుతున్నారో, ప్రభుని ఎలా వెంబడించి ప్రభు గురించి ఎలా ముచ్చటించాలి, ఎలా మాట్లాడాలన్నది మనము ఆత్మీయంగా ఉండి ఆయనను వెంబడిస్తే మన మధ్యకైనా వస్తాడు, మన ఇంటికైనా వస్తాడు, మన హృదయంలోకైనా వస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. బేబీ ఒక సెకండ్ అదే అసలు అలా చెప్పేసింది. ప్రార్థన చేసి